ప్రజల్లోకి వెళ్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మన దాసరి శ్రవణ్ గారితో కానీ, రాహుల్ గాంధీ గారితో భారత్ జోడో యాత్రలు కూడా పాల్గొన్నారు. నేను లేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేను. జోడో టైంలో లేరు కదా? లేను జోడో టైంలో లేను. ఫస్ట్ రాహుల్ గాంధీ గారు 2017లో ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు మాత్రం రాహుల్ గాంధీతో ఉన్నాను. నేను ఇక్కడ ఆదిలాబాద్ నిర్మల్లో పాదయాత్ర చేసినప్పుడు, ఆ పాదయాత్రలో ఫార్మర్ సూసైడ్ పైన పాదయాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీతో ఉన్నాను. రేవంత్ అన్న పాదయాత్ర ఫస్ట్ పాదయాత్రలో నేను సీతక్క ఉన్నాము. మా ఇద్దరితోనే ఆ రోజు పాదయాత్ర మొదలైంది. ఆ వేదిక పైన, అచ్చంపేట వేదిక పైన రైతులకు సంబంధించినటువంటి దీక్ష ఉండింది. ఆ దీక్షలో నేను కూర్చొని ఉన్నాను, సీతక్క వచ్చింది. సో అదే వేదిక పైన పాదయాత్ర చేస్తాము రైతుల కోసమని అన్న అనౌన్స్ చేశాడు. అదే రోజు అట్లాగా కంటిన్యూగా 158 కిలోమీటర్లు 10 రోజులు పాదయాత్ర చేశాము. రావిరాలలో పెద్ద బహిరంగ సభ పెట్టాం. దాన్ని అక్కడ వరకు ఫుల్ అంటే ఆ ప్రజల్లో అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. రేవంత్ అన్న పాదయాత్రతోటే కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరగడము ఆటోమేటిక్గా ఇంత సక్సెస్ఫుల్గా అయింది. ఇంత సక్సెస్ ఏది చేసినా కూడా దాన్ని ఏం చేసినా సక్సెస్ఫుల్గా వస్తున్నారు. ఎందుకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు, అంటే దక్కించుకోలేకపోయారు కాంగ్రెస్ నుంచి? పాలిటిక్స్ లో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. నిజంగానే నేను అట్లాగే కంటిన్యూ అయితే నాకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ వచ్చింది. నాకు అంటే రేవంత్ అన్నతో అయినా కూడా పార్టీలో నేను అందరికన్నా ముందు వరుసలో అప్పుడు ఉన్నాను. బట్ ఆ సందర్భం సిచ్యువేషన్ నేను పార్టీ మారడం, దెన్ ఎలక్షన్ సందర్భంలో కూడా నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రిజైన్ చేయగానే నేను ఇమ్మీడియట్గా కన్నా అంటే షర్మిల నుంచి నేను వెనక్కి 6 నెలలు లేదు, షర్మిలతో ఉన్న 6 months ఇమ్మీడియట్గా కాంగ్రెస్ లో చేరుంటే. వైఎస్ఆర్టీపీ అప్పుడు ఏదో డేటా అమ్మేశారు అని చెప్పి, డేటా అమ్మిన కానీ నా మొబైల్ పోయింది. నా మొబైల్ పోతే ఆ మొబైల్లో డేటా ఉందని చెప్పాడు అంతే. అదే నథింగ్, అట్లాంటిది ఏమీ లేదు. పార్టీకి సంబంధించింది నథింగ్, అట్లాంటిది ఏమీ లేదు. అదేం లేదు. నాకు ఆమెకి మంచి ఫ్రెండ్స్, మంచిగా ఉండేవాళ్ళం. అలాంటిది లేదు. నేను ఇప్పటివరకు కలవలేదు అక్కడ ఎప్పుడు కూడా. మేము బయటకు వచ్చినాక ఒక్కసారి ఏదో వేదికలో ఎదురుపడ్డాము, విష్ చేశారు, నేను విష్ చేశాను, అంతవరకే. కానీ మంచిగా ఉంటారు నాతో, అట్లా ఏమీ లేదు. ఆమెతో నాకేం వైరం, ఆమె మీద ఏమి నేను అలిగేషన్ చేయలేదు, నేను ఆమెనేం తిట్టలేదు కదా. ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యా, నా సిస్టరే అని ఫీల్ అయ్యాను, అట్లాగే ఉన్నాను అంతే. ఎప్పుడు ఎవరిని చేయాల్సి అడగని ఇంద్రశోభన్ గారు అలాంటిది పార్టీ టికెట్ కావాలని గాంధీ భవన్ చుట్టూ ఫైల్ పట్టుకొని తిరిగారని అడిగాను. కావాలని, ఇప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు మన ఇంటికి ఎవరు రారు కదా, అమ్మాయినా అడగంది పెట్టదు కాబట్టి బేసిక్ గా నేను మార్చి 2021లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ సందర్భంలో నేను ఎమ్మెల్సీ అడిగా, మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అడిగాను. ఆ ఎమ్మెల్సీ టికెట్ రాని సందర్భంలో నా పేరు ఢిల్లీ కూడా రిఫర్ చేయలేదని నేను అప్పుడు ఆ సందర్భంలో నేను కొంత నారాజు ఉన్నాను. కరెక్ట్గా అదే టైంలో షర్మిల కాల్ లాంచ్ చేశారు, స్టార్ట్ చేంజ్ చేసుకొని వెళ్ళాను. నేను అట్లాగే ఉండుంటే ఇవాళ నేను డెఫినెట్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, గట్టిగా ప్రశ్నిస్తే కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకోపోతారు. సో బట్ అదే ఇప్పుడు నా వాయిసే అలా ఉంటుంది. ఎప్పుడు నేనున్నా కూడా ఓపెన్గా మాట్లాడతాను కాబట్టి అది అందరికీ కొద్దిమందికి నచ్చుతుంది, కొద్దిమందికి కోపం వస్తుంది. బట్ ఏది ఉన్నప్పటికీ కూడా నేను పాలిటిక్స్లో కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇవాళ నేను మంచి అంటే ఆటోమేటిక్గా నాకు రావాల్సింది నాకు వచ్చి ఉండేది. నాకు ఆ బ్రేక్ వచ్చింది కాబట్టి ఆ బ్రేక్లో నన్ను ఆమ్ ఆద్మీ పార్టీ రిజైన్ చేసినాక ఒక 2 months అనుకుంటాను రేవంత్ అన్న పిలిచి ఇందిరా జాయిన్ అయిపో రేపు అని అన్నారు. అంటే జాయిన్ అవుతానని నేను ఏడున్న కాంగ్రెస్ వాదిని, నాకు అదేమీ లేదు, టికెట్ ఇవ్వు నాకు, నేను నాకంటూ ఒకటి నేను అంబిషన్ పెట్టుకున్నాను, చట్టసభలో ఉండాలని అడిగినప్పుడు ఇప్పుడు కష్టము, నా చేతిలో ఏం లేదు, 3 కోట్లు అయితే నేను చేయగలుగుతా, 30 కోట్లు చేయగలడా అని అన్నాడు. సో నాకు అది కొంచెం మంచిగా అనిపించలేదు, హార్డ్గా అనిపించింది. అంటే పని చేసే వాళ్ళకి డబ్బులతో కూడా ఉంటుందా, మరి సమాజం అంతా డబ్బుతోనే ఉంటుందా అన్నది నా మనసుకు అనిపించింది. కానీ అప్పుడు అందరితో నేను ఏమనలేదు. బట్ ఓకే అన్నా సరే మంచిది అని చెప్పి, టికెట్ రానప్పుడు ఇప్పుడు చేరేది ఉన్నది, పార్టీకి అయితే పని చేస్తాలే, ఎప్పుడు చేరుతాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే కుదురుతుందా మీకు? రెగ్యులర్ కలుస్తా, అదేం లేదు అన్న దగ్గర. నాకు ఇప్పటివరకు అలాంటి ఆబ్జెక్షన్ అపాయింట్మెంట్ దొరకడం కానీ కింద ఉన్న వాళ్ళు, అంటే రేవంత్ రెడ్డి గారు కాకపోయినా కింద ఉన్న వాళ్ళు ఆపేస్తారు అట్లా ఏమీ లేదు. నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను, ఇంటికైనా డైరెక్ట్ వెళ్తాను, సెక్రటరియట్కైనా డైరెక్ట్గా వెళ్తాను. నాకు ఆ ఆబ్జెక్షన్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఎవరేమి ఆపేదైతే సిచ్యువేషన్ అయితే రాలేదు ఇప్పటివరకు. అయితే వెళ్ళిపోతాను, అంటే గాడ్ గ్రేస్ ఇప్పటివరకు అయితే ఆ సిచ్యువేషన్ ఏర్పడలేదు. మరి అంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా చంద్రబాబు గారి శిష్యులని ఆయన మాటలే అనుసరిస్తారు ఇప్పటికి కూడా, నిజమేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. రేవంత్ అన్నది మాది ఒకటే ప్రాంతం, మేమంతా మట్టి వాసన తెలిసిన బిడ్డలమే, అన్నవాళ్ళం అది పక్క పక్కకే. సో పాలమూరు బిడ్డలకు
కసి ఉంటుంది, పని చేసే తత్వం ఉంటుంది, అమాయకత్వం కూడా ఉంటుంది. రేవంత్ అన్న అమాయకత్వం కాదు, రేవంత్ అన్న చాలా తెలివి కలవాడు. రేవంత్ అన్నకి ఒకటి అనుకుంటే దాన్ని గట్టిగా చేసేంతవరకైనా వదిలిపెట్టాడు, సీరియస్గా తీసుకొని పని చేస్తారు. సో ఎవరేం బెదిరిస్తే బెదిరించే రకం కూడా కాదు, ఉంటా బెదిరించే రకం తప్ప బెదిరే రకం కాదు. కాబట్టి రేవంత్ అన్నకి ఒక క్లారిటీతో ఉంటాడు, ఎప్పుడూ కూడా ఒక క్లారిటీతోనే వెళ్తాడు. చంద్రబాబు నాయుడు చెప్తే చేస్తాడు అనడం పొరపాటు. చంద్రబాబు నాయుడు దగ్గర వర్క్ చేస్తారు. ఎవరు మీడియా వాళ్ళు అడిగారు చంద్రబాబు నాయుడు శిష్యుడి మీద, అంటే ఎవరాబా శిష్యుడు అని చెప్పింది. ఆయన దగ్గర పని ఆయన పార్టీలో నేను ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశాను కానీ ఆయన దగ్గర పుట్టి పెరిగి గురు శిష్యరికం నేను చేయలేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. బట్ ఒక దగ్గర పని చేసినప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళ ఐడియాలజీ కానీ మనం కొంత నేర్చుకుంటాం. సో మేబీ అట్లా అన్న ఏమన్నా తన దగ్గర మంచి విషయాలను తీసుకొని ఉండొచ్చు. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతారు, చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఆయన అలాగే ఉంటారు అన్నది కరెక్ట్ కాదు. సో అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు ఒక విజనరీగా పనిచేస్తాడు. ఇది హైదరాబాద్లో కొంత డెవలప్మెంట్ ప్లాన్లో పనిచేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఆయన చేయగలిగిందో రాజశేఖర రెడ్డి గారు చేశారు. సో ఒక్కొక్కరి దగ్గర, అందుకే అంటాను, ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏమనుకుంటామంటే ఎవరి దగ్గర ఏది మంచి ఉంది ఏది చెడు, సో మంచిని మాత్రమే రిసీవ్ చేసుకోవాలనుకుంటాం, చెడుని వదిలేయాలనుకుంటాం. సో దట్ ఈస్ పాలిటిక్స్. సో రేవంత్ అన్న కూడా సేమ్ అదే లైన్లో ఉంటాడు. నలుగురికి మంచి జరుగుతుంది చేయొచ్చు అని అనుకున్నప్పుడు ఆ మంచిని రిసీవ్ చేసుకుంటారు, అంతే తప్ప చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఆయన ఇప్పుడు 14 months అవుతుంది. 14 monthsలో ఈ రోజు వరకు ఒక్కరోజు ఆయన సెలవు పెట్టలేదు. జ్వరం వచ్చిందనో ఎంత బాగాలేదనో ఇప్పటివరకు ఆయన ఒక్కరోజు ఇంట్లో లేడు, పడుకోలే. పండగ పబ్బం ఏది లేకుండా ప్రతిరోజు ఏదో ఒక రివ్యూలో ఉంటాడు, ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తాడు. ప్రతి నిమిషము ఈ సమాజం కోసం తన వంతుగా నేను ఏం చేయాలి, ఇంకేదో సాధించాలి, ఈ ఆర్థిక వ్యవస్థను ఎట్లా గాడిలో పెట్టాలి, డబ్బులు కావాలంటే మనం ఇంకేం చేయాలి, అవి తీసుకురావాలంటే అంటే అట్లా తన యొక్క తత్వం ఎప్పుడు 24 గంటలు పని కోసమే తాతాలాడుతూ ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు. అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఒక ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది, దీన్ని ఎంత మంచిగా చేయగలిగితే రాజశేఖర రెడ్డి గారి పేరు మరిపించడానికి ఒక అవకాశం. అంతేనా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ కదా. సో ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చెప్పగానే ఆ పేర్లన్నీ మనం చెప్తాం. ఇవాళ రేవంత్ అన్న అనగానే రేవంత్ అన్న ఒక మార్క్ చెప్పాలి కదా, ఓ మూసి ప్రక్షాళన చేశాడను, ఓ RRR కట్టిండను, లేదంటే అదే చెప్తున్నాను జరుగుతున్నట్టు బేస్ వేసినటువంటివి చెప్తున్నాను. సో ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ప్రక్షాళన చేసే, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసేటువంటి సిస్టంలో ఎడ్యుకేషన్ వ్యవస్థని చాలా మంచి నీట్గా పెట్టడంలోను, ఇవాళ స్కూల్కి వెళ్ళే 10th class చదివే పిల్లలకి సాయంత్రం వాళ్ళకి ఏదైనా ఒక అల్పాహారం ఇస్తే పిల్లలకి ఒక ఎనర్జెటిక్గా ఉంటుందనో, అంటే ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఏదైనా కూడా సిస్టంలో కొన్ని మార్పులు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, ఉద్యోగాలు అందరూ ఇస్తారు కానీ పిల్లలకి గవర్నమెంట్కి వాళ్ళకి చేయలేనటువంటి వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాలంటే ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి, వాళ్ళకి ఒక స్కిల్డ్ పర్సన్గా తయారు చేయాలి. ఇట్లాంటివన్నీ మంచిదే కదా. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అని. సో ఇట్లా మంచి ఆలోచన చేసినప్పుడు రేపు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ సమాజం హైదరాబాద్ రాగానే వాటన్నింటిని చూసి ఎస్ ఇది రేవంత్ రెడ్డి చేశారు, ఇది కట్టారు, ఇది మార్పు జరిగింది, దీంతో ఇది బెనిఫిట్ అయిందని ఈ సమాజం మాట్లాడుకుంటుంది. సో అట్లా ఆయన కొంత మార్క్ ఈ సమాజానికి ఏదో చేయాలని ఒక తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు సహకరించాలని చెప్తాను. అందులో ఏదైనా పొరపాట్లు ఉంటే చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన జర్నలిస్టులు కూడా ఏదైనా ప్రెస్ మీట్ అడిగినప్పుడు చెప్తాడు రేవంత్ అన్న, ఏమైనా ఉంటే చెప్పండి నేను రిసీవ్ చేసుకుంటాను, ఇది అని చెప్పారు కదా కంప్లైంట్, మీరు దీన్ని ఎలా చేస్తే బాగుంటుందో కూడా మీరు చెప్పండి, ఐ విల్ టేక్ ఇట్ అని చెప్తారు. అంటే కాబట్టి గతంలో కేసీఆర్ దగ్గర ఎక్కడైనా ప్రశ్నిస్తే లేచి ఆయన ఉల్టా ప్రశ్న చేస్తుండే వాళ్ళకి, ఒక సాల్ కానీ కూర్చో నువ్వు మాకు కిరికిరి పెట్టాలనుకుంటున్నావు అని మాట్లాడతాడు కేసీఆర్. బట్ రేవంత్ రెడ్డి అట్లా కాదు ఇవాళ. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా డౌన్ టు ఎర్త్లో ప్రజల దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేయడము, ఎవరైనా వచ్చి అంటే ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వచ్చి కూడా తన దగ్గర ఏదైనా వర్క్ తీసుకొని వెళ్తున్నారు. అంటే గవర్నమెంట్ అంటే అట్లా ఉండాలి. అంటే పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు, రాజకీయాలు చేసినప్పుడు రాజకీయం చేయాలి. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక వార్డు మెంబర్గా, ఒక గ్రామ సర్పంచ్గా నీ పనిని ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా వచ్చి నువ్వు తీసుకోవాలి, అది చెయ్యాలి. ఎందుకంటే ఆ ప్రజలు నీకు ఓటేసి గెలిపించారు కదా, ఆ ప్రజలకు కావాల్సిన నీడ్ను నువ్వు ఫిల్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది. కక్షపూరితమైన వెళ్ళినప్పుడు అది ఎప్పుడూ కూడా. అందుకనే రేవంత్ రెడ్డి అని ఒక మాట చెప్పారు, రిజల్ట్స్ రాగానే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, మోదీ మేరా బడే భాయ్ అని చెప్పారు. ఎందుకు బడే భాయ్ అన్నారు? కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, 29 రాష్ట్రాల్లో నాదొక రాష్ట్రం, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని,
పాలనా పరంగా నేను మీకు సహకరిస్తా, మీరు మాకు సహకరించండి అని చెప్పారు. మీరు సహకరించండి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము మీరు చేయాల్సింది మాకు ఇవ్వండి అని చెప్పారు. బట్ మొన్న బడ్జెట్ పెడితే ఏం చేసిరు? బడే బాయ్ అన్నందుకన్నా మాకు ఇవ్వాలి కదా. 1,63,000 కోట్ల రూపాయలు కావాలని RRR అయి ఉండొచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్కి అయి ఉండొచ్చు, ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఉండొచ్చు, మౌలిక వసతులు అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్కి అయి ఉండొచ్చు, ఇవాళ స్కిల్ యూనివర్సిటీ అయి ఉండొచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అయి ఉండొచ్చు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆర్థిక సహాయము రావాల్సిన దాంట్లో మీరు మాకు కొంత సహకరించినట్లయితే ఈ రాష్ట్రం డెవలప్మెంట్ వైపు వెళ్తుంది. మీరు 5 ట్రిలియన్ బడ్జెట్లో మీరు ఉండాలని మీరు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు 1 ట్రిలియన్ కన్నా నేను చేయాలని ఒక అంబిషన్తో పనిచేస్తున్నారు. మరి సహకరించాలి కదా అలాంటి వాళ్ళకి. ఇక్కడ ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మనం ఆ ప్రజలకు చేస్తున్నాం, ఆ పార్టీకి చేయట్లే, ఆ ప్రజలకు చేస్తున్నాం. కాబట్టి ఇది మర్చిపోవద్దంట నేను. ఇవాళ అదే బడ్జెట్ బీహార్లో ఎలక్షన్ ఉంది కాబట్టి చాలా గొప్పగా బీహార్ వాళ్ళకి తాయిలాలు ఇచ్చారు. సో ఇంద్రా శోభన్ గారు, మాకు మహిళా చీఫ్ మినిస్టర్గా మీరు అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తమ్మి. డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదిస్తే మనము అనుకోని కూడా కొన్నిసార్లు సాధ్యమైతే మేబీ నా డెస్టినీ అదే ఉంటే చేయవచ్చు.